ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అవినీతిపై ఐ న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో కోట మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఒక్కొక్కరుగా బాధితులు ఫోన్ ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని ఐ న్యూస్ కి తెలియజేశారు. పొలం వ్యవహారంలో ఎస్ఐ, ఓ హెడ్ కానిస్టేబుల్ ఓ వృద్ధురాల్ని ఇబ్బందులు పెట్టడంతో ఆమె భయంతో బెంగళూరుకి వెళ్లిపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఈ ఎస్ఐ చేస్తున్న అవినీతి అక్రమాలకు అడ్డు లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. హలో, ఏమి రావా నువ్వు పోలీస్ స్టేషన్కి? సార్ నువ్వు రావా, నేను రావాలా? వస్తా సార్. నేను చెప్పాను కదా సార్, ఈరోజు సాయంత్రానికి వస్తాను. తీసుకొచ్చి సార్ ఎస్ఐ గారు నిన్న మనిషిని పంపిస్తే వాడు ఎందుకు రాలేదు? లాక్ రావాలని అంటున్నాడు. కంప్లీట్ ఏమని ఇచ్చినారు సార్? అసలు అది మాకు డీటెయిల్స్ ఏమైంది? ఎస్ఐ గారు చెప్తారు రా, నువ్వు స్టేషన్ గడికి రా. అదే సార్, నేను పత్రికలు ఎత్తుకొని వచ్చిన చిత్తూరులో ఇప్పుడు పోయి పొలంలో కయ్యారు చేపిస్తున్నారు. మా అత్తకాడి నుంచి నేను తీసుకున్నా నువ్వు మర్యాదగా వస్తే మర్యాదగా మాట్లాడతా, నేను వస్తే తనుకుని తీసుకొస్తా. సరే అట్టేరా సార్. వస్తావా? నేను రాలేదు సార్, ఈ రోజు కూడా నేను చిత్తూరు అవుతున్నాను. సరే నేను వస్తాలే ఉండు. ఈ రోజు సాయంత్రానికి ఇంటికి వస్తా. రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో. నాకు కథలు చెప్పాక నువ్వు. నేను మాట్లాడేది తెలుసా తెలీదా? ఎవరు సార్ మీరు? నా పేరు కృష్ణమూర్తి. ఒక్కసారి చెప్తా, నిన్న ఆల్రెడీ చెప్పేసా నీకు. అవును సార్, నేను నిన్నే చెప్పాను కదా, నేను రాలేను సార్. రేపు నిన్నే నీకు చెప్పాను. పొలంలో దిగమనింది పొలం లేక ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పనమన్నా సార్. వాళ్ళ అమ్మ గారు అసలు నువ్వెవరు నన్ను పొలం కాక నువ్వు చెప్పనట్టుకి పలంకల్లా వాళ్ళని తీసుకుని వచ్చేదా? ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న అవినీతిపై ఐ న్యూస్ అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి కూడా కోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాకు అన్యాయం చేశాడంటూ పదుల సంఖ్యలో నెల్లూరు జిల్లా ఐ న్యూస్ ప్రతినిధికి ఫోన్ ద్వారా బాధితులు అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా సివిల్ మ్యాటర్ లో కూడా ఎస్ఐ తలదూస్తూ కొంతమంది కానిస్టేబుల్ ను పంపించి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ సివిల్ మ్యాటర్ కి సంబంధించి వాళ్ళని ఫోన్ లో కూడా బెదిరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కోట పరిధిలోని చంద్రశేఖర్ పురానికి సంబంధించి కూడా ఓ వృద్ధ మహిళను అయితే కూడా బెదిరించిన పరిస్థితి అయితే ఉంది. బెదిరించడంతో పాటు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, అవతల వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఆ మహిళను చంపేస్తానని బెదిరించడంతో ఆమె చంద్రశేఖరపురం నుండి బెంగళూరులో ఉంటున్న తన కుమారుడి కాడికి అయితే వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎస్ఐ అవినీతి వెలుగులోకి ఐ న్యూస్ పెట్టడంతో పాటు కూడా ఐ న్యూస్ కి అయితే ఫోన్ చేసి తన జరిగిన అన్యాయాన్ని అయితే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా స్థానిక ఉన్నతాధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలి, ఐ న్యూస్ ముందుకు కూడా నేను వస్తానంటూ బాధితురాలైతే చెప్పిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కోట పోలీస్ స్టేషన్ కి సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే పోలీసులు ఎక్కడైతే ప్యాకాట స్థావరాలపై అదే విధంగా కోడి పందాలపై రైడ్ చేస్తారు. ఈ రైడ్ చేసిన అనంతరం కూడా అక్కడ ఆ రైడ్ చేసినప్పుడు పట్టుకున్న డబ్బులు కానీ అదేవిధంగా కోళ్లు కానీ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు రికవరీలు చూపించే తక్కువగా ఉంటాయి. దీనికి నిదర్శనమే ఇటీవల చంద్రశేఖరపురంకి దగ్గరలో జరిగిన ప్యాకాట స్థావరాలపై అయితే కోట పోలీసులు దాడి చేశారు. దాడి చేసి కూడా 30 నుండి 40,000 రూపాయల వరకు అయితే అక్కడ పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా 10 నుంచి 12,000 రూపాయలే రికవరీ అయితే చూపించినట్లు కూడా బాధితులు అయితే ఐన్యూస్కు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కూడా ఐ న్యూస్ కి అయితే కూడా 3 నుంచి 4 బాధితులు అయితే ఫోన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు నెల్లూరుకు వచ్చి కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని కూడా చెప్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా కూడా చాలా వరకు కోట మండలానికి సంబంధించిన ప్రజలకు అన్యాయం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫ్యామిలీ గొడవల్లో ఇన్వాల్వ్ అవుతూ ఇద్దరిని పిలిచి మధ్యస్థాలు చేస్తూ కూడా ఇద్దరి నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఫిర్యాదు ఇచ్చినా కూడా కంప్లీట్ ఎఫ్ఐఆర్ చేయని పరిస్థితి అయితే ఎస్ఐ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కోట మండలానికి సంబంధించి బాధితులు అయితే ఐ న్యూస్ వద్దకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఎస్ఐపై ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని కూడా కోటకు సంబంధించిన ప్రజలు, కొంతమంది నాయకులు అయితే కోటలో కోరుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గీత, థ్యాంక్ యూ సునీల్.